I am going to discuss about tenses. Tenses మనం కొన్ని ఇంపార్టెంట్ టెన్సెస్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. దిస్ ఆల్ డిస్కషన్ ఇస్ ఇన్ తెలుగు లాంగ్వేజ్ ఓన్లీ. ఓకే, సపోజ్ I won't tell you the tenses. Once I will explain the example, then only I will come up with the tenses. ఫస్ట్ ఏంటంటే ఒక సెంటెన్స్ చూద్దాం, దాన్ని ఏ విధంగా మాట్లాడాలో చూసి తర్వాత దాని టెన్సెస్లోకి వద్దాం. సపోజ్ take any one person, whether it is male or female. Take a Lasya. She is a girl. Okay, this name is Lasya. Suppose Lasya is telling about his future, his past. ఏం చెప్పాలనుకుంటుందంటే తను నిన్న ఇంటికి వెళ్ళేసరికి ఏదో ఒక పని జరుగుతూ ఉంది, ఏదో ఒక పని జరుగుతూ ఉంది. ఎప్పుడు దేని గురించి ఏ యాక్షన్ గురించి మాట్లాడుతుంది? నిన్నటి గురించి. సో మనం నిన్న తను ఒక ప్లేస్కి వెళ్ళేసరికి ఒకటి జరుగుతూ ఉంది. సపోజ్ ఐ వెంట్ టు హోమ్ ఎస్టర్డే. ఐ వెంట్ టు హోమ్ ఎస్టర్డే. మై సిస్టర్ వాజ్ ప్లేయింగ్ my sister was playing with toys. My sister was playing with toys. ఏం చెప్పాలనుకుంది లాస్య? తను ఆలోచిస్తుంది. హియర్ ఇస్ వన్ ఆబ్జెక్ట్. సపోజ్ ఏదైనా ఒక పర్సన్, మీరైనా సరే ఏదన్నా నిన్న మీరు అక్కడికి వెళ్ళేసరికి అది జరుగుతూ ఉంది. సపోజ్ మీరు అక్కడికి వెళ్ళి అది జరుగుతూ ఉంది. ఇప్పుడు ఏంటిది ఈ సెంటెన్స్ వరకు? ఇప్పుడు ఏం యాక్షన్స్ చెప్తున్నావు? ఇక్కడ రెండు యాక్షన్స్ జరుగుతున్నాయి, టూ యాక్షన్స్ జరుగుతున్నాయి. ఏంటవి టూ యాక్షన్స్? నేను అక్కడికి వెళ్ళేసరికి అది జరుగుతూ ఉంది అంటే ఇది మీరు అక్కడికి వెళ్ళేసరికి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. మీరు నిన్నట్లోకి వెళ్ళిపోయారు ఆల్రెడీ. నేను అక్కడికి వెళ్ళేసరికి అక్కడ యాక్షన్ జరుగుతూ ఉంది అని చెప్పాలి. ఆల్రెడీ రెండు పనులు జరుగుతున్నాయి ఇక్కడ. ఏమైనా సపోజ్ ఓన్లీ ఒక పాస్ట్ యాక్షన్ అనుకో, మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పేయచ్చు. సపోజ్ టేక్ దిస్ ఓన్లీ వన్ వర్డ్. ఓకే, ఐ వెంట్ టు హోమ్ ఎస్టర్డే. ఓకే, ఇదేంటి ఐ వెంట్ టు హోమ్ ఎస్టర్డే అనేది? వేర్ డిడ్ యూ గో ఎస్టర్డే? ఇఫ్ ఎనీవన్ ఆస్క్ యూ వేర్ డిడ్ యూ గో ఎస్టర్డే, వేర్ డిడ్ యూ గో ఎస్టర్డే అని అడిగితే ఐ వెంట్ టు హోమ్ ఎస్టర్డే. దిస్ ఈజ్ వాట్? ఓన్లీ సింగిల్ యాక్షన్. నో, హియర్ హౌ మెనీ యాక్షన్స్ ఇస్ డన్? టూ యాక్షన్స్. నిన్న ఎస్టర్డే లాస్య ఇంటికి వెళ్ళేసరికి, స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ సిస్టర్ టాయ్స్తో ఆడుకుంటూ ఉంది. ఇలాంటప్పుడు ఎలా చెప్తుంది లాస్య? తన ఫ్రెండ్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది. సపోజ్ లాస్య ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ టు సమ్ అదర్ పర్సన్. లాస్య ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ టు హిస్ ఫ్రెండ్కి చెప్తా ఉంది, దిస్ ఎస్టర్డే వన్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్. ఐ వెంట్ టు హోమ్ ఎస్టర్డే. మై సిస్టర్ వాజ్ ప్లేయింగ్ విత్ మై టాయ్స్. ఏమైంది? ఆమె నిన్న వెళ్ళేసరికి వాళ్ళ సిస్టర్ టాయ్స్తో ఆడుకుంటూ ఉంది అని చెప్తుంది. ఇది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఎప్పుడైనా రెండు, ఇది సబార్డినేట్ క్లాస్ ఏమో సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉండాలి. సింపుల్ పాస్ట్ టెన్స్కి ఎప్పుడైనా హెల్పింగ్ వెర్బ్ ఉండదు. ఇది ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్లో చూసాం. సింపుల్ పాస్ట్ టెన్స్లో హెల్పింగ్ వెర్బ్ ఉండదు. హెల్పింగ్ వెర్బ్ అంటే ఆల్ దిస్ ఈజీ ఏమో బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, డూ ఫార్మ్స్. సింపుల్ పాస్ట్ టెన్స్లో హెల్పింగ్ వెర్బ్ ఉండదు. వెర్బ్ యొక్క రెండో ఫామ్ వస్తుంది. ఇక్కడ ఏమేమి వెర్బ్స్ వాడాము? గో,
went, gone. See, here we have used went. See, second form. This is in simple present tense. This is subordinate clause. This is the first action. Any action which is happened one after another. That is in past. అలా జరిగినప్పుడు మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లోనే చెప్పాలి. మీరు ఏదైనా చెప్పాలనుకోండి, నిన్న నేను అక్కడికి వెళ్ళేసరికి ఎస్టర్డే ఐ వెంట్ టు థియేటర్. దే వేర్ క్వారలింగ్. వాజ్ ఎప్పుడు వాడతాం, వర్ ఎప్పుడు వాడతాం. వాజ్ సింగులర్కి, వర్ ఫ్లోరల్కి. సపోజ్ మై సిస్టర్ and suppose Lasya want to add one more girl with this, then the same example. So take the same example. Lasya, suppose my sister and her friend were playing with, see her friend, her friend అనగానే ఇక్కడ just where అని వచ్చి చూడండి. How it is recognizing sister and her friend, because it's a plural, so that reason automatically it will come. You have to why it is come, there is a rule. That rule we should know while writing, while speaking. That is very very important. Anytime you are talking about the past, you are into she is thinking about yesterday, నిన్నటి గురించి మాట్లాడుతుంది. అప్పుడు రెండు యాక్షన్స్ జరిగాయి. సపోజ్ సింగిల్ యాక్షన్స్ అయితే దాన్ని సింపుల్గా ఐ వెంట్ టు హోమ్ ఎస్టర్డే అని చెప్పేయచ్చు. సెకండ్ ఫామ్ వాడేసాం, ఐ వెంట్ టు హోమ్ ఎస్టర్డే అని చెప్పొచ్చు. ఇక్కడ పాస్ట్లో కంటిన్యూస్గా జరుగుతున్నప్పుడు వాజ్ కానీ వార్ కానీ వాడతాం. ఇది వెరీ వాజ్ కానీ వర్ కానీ వాడతాం. వాజ్ ఏమో ఓన్లీ సింగిల్, ఒక యాక్షన్ అయితే, సో ఓన్లీ ఒక పర్సన్ అయితే, ఒక పర్సన్ ఆర్ ఎనీథింగ్ మోర్ దెన్ వన్ అయితే ఫ్లోరల్. ఇట్స్ ఎ సింగులర్, ఇట్స్ ఎ ఫ్లోరల్. ఈ ఒక కేసెస్లోనే దీన్ని కొడతాం. మీకు వాజ్కి వారికి డిఫరెన్స్ తెలిసింది. నిన్నటి గురించి, నిన్న ఏదైనా జరిగింది. సపోజ్ ఎస్టర్డే యూ వెంట్ టు ఆఫీస్. ఎస్టర్డే వేరే వాళ్ళకి చెప్తున్నారు, మీరు ఇంటూ పొజిషన్ వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అరే నిన్న నేను ఆఫీస్కి వెళ్ళేసరికి మా కొలీగ్స్ అంతా మీటింగ్లో ఉన్నారు. ఏం చెప్తావు? ఎస్టర్డే ఐ వెంట్ టు ఆఫీస్. మై కొలీగ్స్ వేర్ ఇన్ మీటింగ్. ఇలా మీరు రియల్ టైంలో కానీ ఒకసారి ఊహించుకొని ఒక 10-20 ఎగ్జాంపుల్స్ రాయండి. ఆల్రెడీ మీకు వాజ్కి వర్కి డిఫరెన్స్ తెలుసు. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసాను దాని అన్నిటి గురించి. దిస్ ఈజ్ జస్ట్ సింపుల్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇన్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ సబార్డినేట్ క్లాస్లో మనం ఎప్పుడు కూడా సింపుల్ పాస్ట్ టెన్స్ రాయాలి. ఓకే, నథింగ్స్ వెరీ ఈజీ. ఇక్కడ మీరు ఏం చేయలేదు. మీరు ఇలాంటి యాక్షన్స్ ఎప్పుడు చెప్పాలనుకున్నా కూడా ఇలా రాయండి. సపోజ్ మీరు అక్కడికి వెళ్ళేసరికి, ఓకే, ఇది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ కూడా ఇలా ఉంటుంది. ఓహో నిన్న మీరు అక్కడికి వెళ్ళేకి యాక్షన్ జరుగుతుంది, లేదు నిన్న అక్కడికి వెళ్ళేసరికి, సపోజ్ ఇది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. దిస్ ఈజ్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, నేను అక్కడికి వెళ్ళే జరుగుతూ ఉంది. సింపుల్గా దీన్ని ఎలా మారుద్దాం చూడండి. కానీ నేను జరగట్లా, లాస్యా వేరే అమ్మాయికి వెళ్ళని చెప్తుందంటే ఐ వెంట్ టు హోమ్ ఎస్టర్డే మై సిస్టర్ వాజ్ తీసేసి పర్ఫెక్ట్ టెన్స్. పర్ఫెక్ట్ ఫామ్స్ ఏంటి? హ్యావ్, హ్యాజ్, హ్యాడ్. ఓకే, బీ ఫామ్స్లో ఈజీ, యాము, ఆరు, వాజు, వరు, బీ, బీన్, బీయింగ్. ఎన్ని కంటిన్యూస్ ఫామ్స్, పర్ఫెక్ట్ ఫామ్స్ ఉన్నాయి. ఏ టెన్స్ గురించి మాట్లాడుతున్నాం? పాస్ట్లో జరిగిన పర్ఫెక్ట్ గురించి మాట్లాడుతున్నాం. పాస్ట్ పర్ఫెక్ట్లో ఎప్పుడైనా హ్యాడ్ ఒకటే వస్తుంది. మై సిస్టర్ హ్యాడ్ ప్లేయిడ్. సపోజ్ నేను ఇక్కడ ఇంగ్ ఫామ్ పెడతా, తీసుకుంటుందా? ప్లేయింగ్ అనే వస్తుంది. సపోజ్ మళ్ళీ కరెక్షన్ చూపిస్తుంది. మై సిస్టర్ హ్యాడ్ ప్లేడ్ విత్ టాయ్స్.
My sister had played with toys. Past perfect tense. Past perfect tense. I went to home yesterday. My sister had played with toys. My sister had played with toys. ఆల్రెడీ అప్పటికి అయిపోయింది. ఆడేసేసి అయిపోయింది. హ్యాడ్ ప్లేడ్ విత్ టాయ్స్ అనగానే మీకు అర్థమైపోవాలి ఆల్రెడీ ఆ యాక్షన్ అయిపోయిందని. ఇదేమో ఇక్కడేమవుతుంది ఎస్టర్డే, ఇక్కడ కూడా సబార్డినేట్ క్లాస్ రెండు యాక్షన్స్ జరిగినాయి. రెండు యాక్షన్స్ జరిగి ఒక యాక్షన్ ఏమో కంప్లీట్ అయిపోయింది, నువ్వు వెళ్ళిపోయావు అక్కడికి పాస్ట్లో. రెండో యాక్షన్ జరుగుతూ ఉంది వాటానికి వెళ్ళేటప్పుడు. ఇక్కడ ఏమైంది, ఒక యాక్షన్ అయిపోయింది, అక్కడికి ఇంకొక యాక్షన్ ఏమైంది అక్కడికి వెళ్ళేసరికి. మై సిస్టర్ హ్యాడ్ ప్లేడ్ విత్ టాయ్స్. మై సిస్టర్ హ్యాడ్ played with toys. My sister had played with toys. My sister had played with toys. Play, played, played. Third form of the verb. Go, went, gone. Like ila. My sister gone to. You can say that I went to home yesterday. My sister had gone to Madras. You can write like this also. My sister had gone to Hyderabad. మై సిస్టర్ హ్యాడ్ గాన్ టు హైదరాబాద్. ఇలా కూడా మీరు చెప్పుకోవచ్చు. మై సిస్టర్ హ్యాడ్ గాన్ టు హైదరాబాద్. ఇదేంటి, ఎస్టర్డే ఐ వెంట్ టు హోమ్. ఇదేంటి, పాస్ట్లో ఒక యాక్షన్ అయిపోయాక ఏదైనా సైమల్టేనియస్గా రెండు యాక్షన్స్ వస్తే రెండు యాక్షన్స్ జరిగాయి. లాస్ట్ ఏం చెప్తుంది, తన పాస్ట్ గురించి చెప్తుంది. పాస్ట్ గురించి చెప్పేటప్పుడు ఏదైనా రెండు యాక్షన్స్ జరిగితే ఒకటి, suppose yesterday I went to home yesterday. At that time what his sister is doing, my sister was playing with toys. Suppose అప్పుడు ఆడుకుంటూ ఉంది, కానీ రెండు ఫినిష్డ్ యాక్షన్స్ అనుకో. ఆల్రెడీ నువ్వు ఎస్టర్డే ఐ వెంట్ టు హోమ్ ఎస్టర్డే, మై సిస్టర్ హ్యాడ్ గాన్ టు హైదరాబాద్. నువ్వు మీరు వెళ్ళేసప్పటికి మీ సిస్టర్ వెళ్ళిపోయింది. ఇది రెండు టూ యాక్షన్స్ కంప్లీట్ అయిపోయాయి. This is the difference, nothing, just only here you will continue past continuous tense and past perfect tense, only two actions వచ్చినప్పుడు that is a single action. Suppose single action కనుక అయితే, suppose only where did you go yesterday, I went to home yesterday. Where did you go yesterday, I went to. This is a single action. When there is a single action అప్పుడు మాత్రమే మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఒకటే ఒక పని అయితే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చేసుకోవాలి. ఒక యాక్షన్ తర్వాత ఇంకొక యాక్షన్ ఏదైనా జరిగితే ఆ జరిగిన తర్వాత యాక్షన్ జరుగుతూ ఉన్నప్పుడు చెప్పాలనుకుంటున్నావా లేదంటే అయిపోయినాక చెప్పాలనుకుంటున్నావా అనేది వెర్బ్ విల్ డిసైడ్ ఇట్. హియర్ యూ హ్యావ్ టు యూజ్ వాజ్ ఆర్ వర్. ఆల్రెడీ వాజ్ ఓన్లీ సింగులర్ కొడతాం, వేర్ ఓన్లీ ఫ్లూరల్ కొడతాం. దిస్ ఈస్ ద నౌ యూ హ్యావ్ కోడ్ సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకే, యూ వాంట్ టు టెల్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. In which cases we will tell you this. Tell me past perfect continuous tense. Suppose in past perfect tense, what we past perfect continuous tense, had been past perfect continuous tense, had been doing. Suppose Kapil Dev or anything, I had been doing exercise in my youth. So past ability, I had been doing exercise in my youth. Anyway, this we will not regularly use. We have to learn these mainly. This is the, now I explained you past perfect tense, past perfect continuous tense and past perfect tense. In this only you will get simple past tense. Okay guys, now total we have how many tenses we have covered here? 3 tenses. What is that? Simple past tense. Simple past tense means the action is done, only one action, that is happened yesterday. Here what Lasa is thinking, Lasa is telling to his friend, I went to home yesterday. నేను ఇంటికి వెళ్ళేసరికి మా సిస్టర్ నా బొమ్మలతో ఆడుకుంటూ ఉంది. లేదు, నేను ఇంటికి వెళ్ళేసరికి మా సిస్టర్ హైదరాబాద్ వెళ్ళిపోయింది. I went to home yesterday, my sister had gone to Madras. This was the difference. Already covered. In simple present tense we don't have helping verb, so that reason we have to use second form of the verb. I went. Suppose you want to convert this question, already this how to convert the questions and all already I explained you, right? No need to worry about this.
Thank you guys. Thanks for the watching video. Please subscribe Last Year Trainings. In YouTube, you will get all the remaining videos. Last Year Trainings in YouTube, you will get the remaining videos also. That I explained you in English, but later I will cover the remaining videos in Telugu. Which language you are familiar? Like I will give you the trainings in that also. Thank you guys. Thanks for watching video.